హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. అనగనగనగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక గొప్ప సామ్రాజ్యం ఉండేది. ఆ గొప్ప సామ్రాజ్యంలో ఒక చిన్న కుగ్రామం ఉండేది. ఆ ఊళ్ళో ఒక సన్యాసి ఉండేవాడు. ఊరి చివర ఉన్న ఒక కుటీరంలో ఆయన ఒంటరిగా జీవిస్తూ ఉండేవాడు. ఆయన భక్తులు కొంతమంది అప్పుడప్పుడు వచ్చి ఆయనకి పళ్ళు, పలహారాలు, భోజనం తెచ్చి సమర్పించి వెళ్తూ ఉండేవారు. వాటితోనే ఆయన జీవిస్తూ ఉండేవాడు. ఒకవేళ ఏనాడైనా ఎవ్వరూ రాకపోతే ఆ రోజు సన్యాసి పస్తులుండేవాడు, కానీ ఎవ్వరూ రాలేదని చెప్పి ఏమాత్రం విచారించేవాడు కాదు. అలాగే తన ఆకలి గురించి, దాహం గురించి కూడా ఏమీ బాధపడేవాడు కాదు. సన్యాసి అప్పుడప్పుడు ఉపవాసాలుంటున్నాడని తెలిసి ఒక భక్తుడు గేదెను ఒకదాన్ని తెచ్చాడు. దాన్ని సన్యాసికి కానుకగా సమర్పించాడు. ఆ గేదె కూడా ఆ సన్యాసి ఉండే కుటీరంలోనే ఉండి అతనికి పాలిస్తూ ఉండేది. ఇంతలో సన్యాసి కుటీరంలో ఉండే గేదెను కాజేయాలని ఒక దొంగకు ఆలోచన కలిగింది. నిజానికి ఆ గేదెని కాజేయడం అంత పెద్ద కష్టసాధ్యమైన పని ఏమీ కాదు. ఆ కుటీరం ఊరికి చివర ఉన్నది. పెద్ద జనసమ్మర్దం ఏమీ ఉండదు. చుట్టుపక్కల పెద్దగా ఇళ్ళు కూడా లేవు. అంతేకాకుండా ఆ కుటీరానికి కూడా పెద్ద రక్షణ ఏమీ లేదు. ఉండేది ఒక్కడే సన్యాసి. అతను కూడా ఒక్కోసారి ఉంటాడు, ఒక్కోసారి ఉండడు. ఆ కుటీరం తలుపుకి కనీసం గొళ్ళెం కూడా లేదు. ఆ సన్యాసి నిద్రించే సమయంలో ఎవ్వరైనా సరే లోపల జొరబడి గేదెను విప్పి నిశ్చింతగా తోలుకుపోవచ్చు. ఒకవేళ ఆ సన్యాసి ఎప్పుడైనా బయటికి వెళ్ళినా సరే అప్పుడు కూడా చాలా సులభంగా ఆ గేదెను దొంగతనం చేయవచ్చు. ఈ దొంగ ఈ సాధ్యాసాధ్యాలన్నీ ఆలోచించి ముందే పెట్టుకున్నాడు. అందువల్ల ఒక చీకటి రాత్రి ఆ దొంగ ఎవ్వరికంటా పడకుండా సన్యాసి కుటీరానికి నిదానంగా బయలుదేరాడు. దారిలో ఈ దొంగకు మరొకడు తటస్థపడ్డాడు. వాడు కూడా ఈ దొంగ వెంటనే రాసాగాడు. ఎవరయ్యా నువ్వు? నా వెంట ఎందుకు పడుతున్నావు? నేను వేరే పని మీద వెళ్తున్నాను. ఆ పనికి నువ్వు రాకూడదు. అది ఒంటరిగా చేయాల్సిన పని. దయచేసి నీ దారిన నువ్వు వెళ్ళిపో. నా పనికి అడ్డుపడకు అని అడిగాడు దొంగ. దానికి ఆ రెండో మనిషి, నేనొక భూతాన్ని. ఊరి చివర ఉన్న కుటీరంలో ఒక సన్యాసి ఉన్నాడు. ఆ సన్యాసికి ఎన్నో మహిమలున్నాయని చెప్తున్నారు. అందుకే ఆ సన్యాసిని చంపడానికి నేను వెళ్తున్నాను. ఆ సన్యాసి ఈ ఊరికి వచ్చింది మొదలు జనం అందరూ చాలా మంచిగా మారిపోయారు. అందువల్ల నా వ్యాపారం అసలు బొత్తిగా అడుగంటింది. ఏమీ జరగడం లేదు. ఊళ్ళో ఒక్క అన్యాయం, అక్రమం, దౌర్జన్యం కూడా లేకుండా పోయాయి. అందువల్ల ఆ సన్యాసిని చంపి ఈ ఊరి మీద నా పెత్తనాన్ని మళ్ళీ నేను సాగించుకోవాలనుకుంటున్నాను. నీ ప్రయాణం ఎందాక అని అడిగాడు. నా వృత్తి దొంగతనం. అందరి ఇళ్లల్లో కాజేస్తూ ఉంటాను. నేను కూడా ఆ సన్యాసి కుటీరానికే వెళ్తున్నాను. కానీ నీలాగా నా ఉద్దేశం సన్యాసిని చంపడం కాదు. ఆ సన్యాసికి ఒక భక్తుడు పాడిగేదని ఒకదాన్ని కానుకగా ఇచ్చాడు. కానుకలేమీ లేనప్పుడు ఆయన ఆకలి తీర్చడానికి అది ఉపయోగపడుతుందని దాన్ని కానుకగా ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు దాన్ని నేను దొంగలించబోతున్నాను. ఆ గేదెని నేను తీసుకొని దాన్ని నా భుక్తికి ఉపయోగించుకుంటాను అన్నాడు దొంగ. భూతము, దొంగ సన్యాసికి హాని చేద్దామని ఒకే చోటికి పోతున్నారు కనుక వారిద్దరికీ మంచి సఖ్యత, స్నేహం కుదిరాయి. స్నేహితుల్లాగా ఒకరి చేతుల్లో ఒకళ్ళు చేతులేసుకొని వారు అర్ధరాత్రి వేళ సన్యాసి కుటీరానికి చేరుకున్నారు. ఎక్కడ చడీ చప్పుడు ఏమాత్రం లేదు. సన్యాసి కుటీరం లోపల గాఢంగా నిద్రపోతున్నాడు. దొంగ తనలో తాను అప్పుడు ఈ విధంగా ఆలోచించుకున్నాడు. ముందుగా ఈ భూతం సన్యాసిని చంపబోయే పక్షంలో సన్యాసి అరచి అల్లరి చేసినట్టయితే ఇక్కడికి నలుగురు వస్తారు. ఆ తర్వాత గేదెని దొంగలించడం అనే పని నాకు ఏమాత్రం సాధ్యపడదు. ఎందుకంటే అందరి దృష్టి సన్యాసి మీద, ఈ ఇంట్లో ఉన్న గేదె మీద ఉంటుంది. అప్పుడు దాన్ని దొంగిలించడం నాకు అసలు సాధ్యం కాదు. అందువల్ల నేనే ముందు నా పనిని ముగించుకోవడం మంచిది. తర్వాత భూతం ఆ సన్యాసిని చంపుతుందో అదే చస్తుందో.
ఏం జరిగినా నాకేం సంబంధం లేదు అని అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో భూతం కూడా తనలో తాను మరొక విధంగా ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. ఈ దొంగ ముందుగా గేదెను దొంగలించడానికి ప్రయత్నించినట్టయితే ఆ గేదె అరిచే ప్రమాదం ఉంది. ఒకవేళ ఆ గేదె అరిచిందంటే మాత్రం సన్యాసి ఖచ్చితంగా లేస్తాడు. పెద్ద ఎత్తున కేకలేస్తాడు. ఆ కేకలు విని నలుగురు వస్తారు. అంతమంది జనం మధ్యలో నేను సన్యాసిని చంపడం అనేది అస్సలు సాధ్యమయ్యే పనే కాదు. కాబట్టి ఎలాగైనా ముందు ఆ దొంగను నేను అడ్డుకొని నా పని అయ్యేలా చూసుకోవాలి అని రకరకాలుగా ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. కానీ పైకి మాత్రం భూతం ఆ దొంగతో ఈ విధంగా అంది, తమ్ముడు, ముందు నేను లోపలికి వెళ్తాను. నెమ్మదిగా చడీ చప్పుడు లేకుండా ఆ సన్యాసిని చంపేస్తాను. ఆ తర్వాత నువ్వు నిశ్చింతగా గేదెని తోలుకొని వెళ్ళిపో. అప్పుడు నిన్ను అడ్డుకునేవారంటూ ఎవరూ ఉండరు. నీ పని నా పని 2 పనులు చాలా సులువుగా అయిపోతాయి అని చెప్పింది. దానికి దొంగ, అయ్యో అన్నా, అలా కాదన్నా, ఒకసారి నేను చెప్పే మాట విను. ముందు నన్ను గుట్టు చప్పుడు కాకుండా గేదెను తోలుకుపోని. ఆ తర్వాత నువ్వు ఆ సన్యాసిని యథేచ్ఛగా చంపవచ్చు. దానికి నీకు ఎవరూ అడ్డం రారు. ఎందుకంటే నాది చాలా చిన్న పని. నీది చంపడం అనేది ఎంతో పెద్ద పని అని అన్నాడు. ఇలా ఇద్దరూ వాదించుకోసాగారు. నెమ్మదిగా ఆ వాదన అనేది పెద్ద తగవుగా మారింది. మొదట రహస్యంగా మాట్లాడుకుంటున్న వారు ఉండే కొద్దీ గొంతు ఎత్తి అరవడం మొదలుపెట్టారు. నేను ముందంటూ ఒకరి మీద ఒకరు కొట్టుకోవడానికి కూడా వెళ్ళినంత పని చేశారు. అది రాను రాను పెద్ద కేకలకి, పెడబొబ్బల కిందకి కూడా మారిపోయింది. చివరికి దొంగ ఎలుగెత్తి ఇలా అరిచాడు, ఏమయ్యో సన్యాసి, ఇదిగో భూతం వచ్చింది చూడు నిన్ను చంపడానికి అని ఆ సన్యాసిని హెచ్చరించాడు. అప్పుడు భూతం అంతకంటే కోపంగా, ఇదిగోనయ్యా సన్యాసి, ఈ దొంగ నీకేదని కాజేస్తాడట. చూడు, ఇక నుంచి నీకు భుక్తి అనేదే ఏమాత్రం ఉండదు అంది. ఈ అల్లరికి కేవలం సన్యాసి మాత్రమే కాదు, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కూడా కర్రలు, కత్తులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ వచ్చిన వారిలో కొందరు పారిపోవడానికి చూసిన దొంగను పట్టుకున్నారు. ఇంతలో ఒక భూత వైద్యుడు వచ్చి ఆ భూతాన్ని అక్కడే బంధించి మారణ హోమం చేశాడు. ఇలా ఇద్దరు చెడ్డవాళ్ల మధ్య స్నేహం ఎవ్వరికీ కొరగాకుండా పోయింది. ఆ సన్యాసి ప్రాణాలు నిలబడ్డాయి. ఆ గేదె దొంగతనం కాకుండా అలా ఉండిపోయింది. కాబట్టి దుర్జనుల మధ్య సఖ్యం ఎంతో కాలం నిలవదని మనం గుర్తుంచుకోవాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.